హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీ అందరికీ కుండలోని మజ్జిగ పులుసుని చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. ఈ కుండలో మజ్జిగ పులుసు అనేది ఈ కాలంలో అయితే ఎవరు చేయట్లేదు, కానీ మన అమ్మమ్మలు నానమ్మలు టైంలో అయితే కుండలోనే అన్ని వంటలు వండుతూ ఉండేవారు కదా. ఇది చాలా మంచిదండి ఒంటికి. మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి. అందరూ ఈ మధ్యనైతే అన్ని ఐటమ్స్ కుండలో వంటలు వండడం, నెక్స్ట్ వాటర్ బాటిల్స్ కూడా ఇప్పుడు ఇలాగా కుండ లాంటి పాట్స్లోనే వచ్చేస్తున్నాయి కదా. అందరూ కూడా వాటర్ బాటిల్స్ అవని కుండలో వాటర్ తాగడం అని మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ వస్తుంది. చాలా మంచిదండి యాక్చువల్గా చెప్పాలంటే అది మన హెల్త్కి అయితే. ఈ కుండలో అనేది మజ్జిగ పులుసు చేయడానికి ప్రాసెస్లోకి ఇంకెళ్తే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో నేను చూపిస్తున్నానండి మీకు. దీనికోసం నేను తీసుకున్నాను పెరుగు, మెయిన్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నవి తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను, టమాటో తీసుకున్నాను, ఇంకా ఫ్రెష్ కరివేపాకుని అయితే తీసుకున్నాను. ఇందులో మెయిన్ కరివేపాకు వేయాలండి, కరివేపాకు వేస్తేనే టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ పెరుగు తీసుకున్నాను కదా, దీన్ని చక్కగా చిలుకుకోవాలి. డైరెక్ట్గా అలా వేసేస్తే బాగోదండి, బిళ్ళలుగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను చక్కగా ఒక గవ్వను తీసుకొని దీన్ని చక్కగా ఇదిగో చిలికేస్తున్నాను. ఇదిగో చూడండి, మొత్తం చిలికాం కదా. ఇప్పుడు దీన్ని ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి, మన కుండ ఉంది కదా, ఆ కుండను పెడతానండి. కుండ బాగా హీట్ అయితే, కుండ అనేది ఒక్కసారి హీట్ అయిందంటే కనుక చాలాసేపు వరకు కూల్ అవ్వదండి. సిమ్లో తర్వాత పెట్టేసుకోండి. నెక్స్ట్ కుండ దాకా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను, సిమ్ చేసేసానండి స్టవ్ని. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇందులో పోపు ఐటమ్స్ వేసాను. పోపు ఐటమ్స్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసాను. మినపప్పు, శనగపప్పు అనేది నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను, ఎక్కువగానే వేస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని నెక్స్ట్ తెల్లుల్లిపాయలు వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చీలు అయితే మాత్రం పొడుగుగా కట్ చేసుకున్నానండి. పొడుగుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే మన ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి. అందుకని చెప్పి సాల్ట్ ఎంత కావాలో అంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసాను. ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయకూడదండి, బాగోదు. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లినే వేసుకోండి, చాలా బాగుంటుంది. అట్లాగే దంచుకొని మీరు కూడా యాడ్ చేసుకొని ఇదంతా చక్కగా కలిపేసుకోండి. పెరుగు, మజ్జిగ అనేది డైలీ యూస్ చేయాలండి. ఇందులో కాల్షియం ఉంటుంది కదా, మన బోన్స్కి, బాడీకి చాలా మంచిదండి. పెరుగు, మజ్జిగ డైలీ యూస్ చేయండి. పిల్లలకి పెట్టండి, పెద్దవాళ్ళకి పెట్టండి. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను. కరివేపాకు కూడా చాలా మంచిదండి, హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి కరివేపాకులో. కరివేపాకు తినడం ఇష్టం లేదంటే అది తింటున్నప్పుడు పక్కన పెట్టేసినా ఇంకా పర్లేదు, కానీ వంటలో మాత్రం డెఫినెట్గా యాడ్ చేసుకోండి. పిల్లలకి తినమని చెప్పండి, హెల్త్కి అంత మంచిది కరివేపాకు అనేది. నెక్స్ట్ ఇది కలిపేసాం కదా, ఇంకా కట్ చేసి పెట్టుకుని టమాటోలు ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్, టమాటాలు చాలామంది వేయరు, నేనైతే మాత్రం ఇది నా స్టైల్లో చేస్తున్నానండి. అందుకని చెప్పి ఇందులో ఆనియన్ అండ్ టమాటో కూడా యాడ్ చేశాను. ఇది నా స్టైల్లో చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ ఇందులో ఇంగువ వేస్తున్నాను. పులుపు ఐటమ్స్లోనే టమాటోను, లేకపోతే మజ్జిగ పులుసులు, టమాటో కర్రీ ఇలాంటివి ఏవైనా చేస్తే అందులో ఇంగువ కంపల్సరిగా వేయండి. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు వేయలేదంటే కనుక ఇక నుండి వేస్తూ ఉండండి, దాని వాసన ఎంతో బాగుంటుంది. నాకు అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో. నెక్స్ట్ ఇది కొద్దిసేపు క్యాప్ పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ అవుతుంది, చూద్దామండి ఎలా కుక్ అయిందో. చూడండి ఒకసారి, బాగా పొగలు వచ్చేస్తుంది. కుక్ అయిపోయినట్టేనండి. ఒకసారి మిక్స్ చేసుకుందామా. అప్పటి నుంచి ఇది సిమ్లోనే ఉంచానండి, మరి హై పెట్టాల్సిన పని లేదు. చెప్తున్నాను కదా, కుండ అనేది ఒక్కసారి హీట్ అయిపోయింది అని చెప్పేసి అంటే కనుక మరి దాని హీట్ మరి హైలో పెట్టొద్దండి. కుండ చాలా ఎక్కువసేపు దీని వేడి అనేది మాత్రం అది ఉంటుంది. అయిపోయిందండి, ఇదిగోండి చూడండి, చాలా బాగా ఉంది కదా చూడటానికి. రైస్లో తింటే చాలా బాగుంటుందండి. రైస్లో చాలా 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 టేస్టీగా కుదురుతూ ఉంటుంది తింటే. అయిపోయింది. దీన్ని కొద్దిసేపు చల్లగా అవ్వాలండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు దీన్ని మనం యూస్ అంటే దీనిలో పెరుగు వేసేయొద్దు. వేడిగా ఉన్నప్పుడు మాత్రం పెరుగు వేయొద్దండి, చల్లగా అయిన తర్వాతే వేసుకుందాం పెరుగు, ఓకేనా. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు పెరిగేస్తామంటే ఆ మజ్జిగ అనేది విరిగిపోతుంది. నెక్స్ట్ టేస్ట్ అంతా ఏకదం పుల్లగా మారిపోతుంది. మజ్జిగ, పెరుగు మొత్తం అంతా విరిగిపోయి వాటర్ లాగా అయిపోతాయండి. అందుకు వాటిని చల్లగా చేయాలి. ఇదిగోండి చల్లగా అయిపోయింది. ఇది చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా మనం ఇందులోనికి మన పెరుగుని యాడ్ చేసేసుకుందాం.
మీరు కూడా చల్లగా అయ్యాకే యాడ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలకి యాడ్ చేయొద్దు, బాగోదు. మజ్జిగంతా విరిగిపోతుంది, వాటర్ లాగా అయిపోతుంది. ఇదిగోండి చక్కగా ఇది యాడ్ చేసేసాను కదా. మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా ఇందులోనే వాటర్ వేసుకుందండి పెరిగేసిన తర్వాత. మీరు ఇంకా పల్చగా కావాలంటే ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇంతకు మించి పల్చగా చేయడం అయితే ఇష్టం ఉండదు. ఇంకొంచెం వాటర్ కావాలంటే మీరు ఇంకా యాడ్ చేసుకోండి. నేనైతే ఇంతే వాటర్ వేస్తానండి జనరల్గా. చూసారా ఎంత బాగుందో. రైస్తో మాత్రం సూపర్గా ఉంటుందండి. రైస్తో ఒకసారి తినండి. దీంతోపాటు వడియాలు, అప్పడాలు, లేకపోతే పెరుగు మిరపకాయలు వేయించుకొని తిన్నారంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెరుగు మిరపకాయలతో అయితే, లేకపోతే నెయ్యి వడియాలతోనైనా కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కూడా నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.